కొంతకాలంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే వార్తలు అటు మెయిన్ స్ట్రీమ్ ఇటు సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ క్రమంలో కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ టూర్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే ఇదంతా కూడా కేసీఆర్ మైండ్ గేమ్లో భాగమే అంటున్నారు రాజకీయ పండితులు. రాష్ట్రంలో బీఆర్ఎస్ దూకుడు పెంచడానికి, బీజేపీ సైలెంట్ అవ్వడానికే కేసీఆర్ ఈ ఫీలర్ వదిలారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ టాక్ బయటకొచ్చిందో అప్పటి నుండి స్టేట్లో బీజేపీ నేతలు నోరు ఎత్తటం లేదు. సో ఆటోమేటిక్గా బీఆర్ఎస్ వాయిస్ ఎక్కువగా వినిపించింది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వానికి తామే అసలైన ప్రత్యామ్నాయం అని గులాబీ నేతలు ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారట ఇప్పుడు. అయితే ప్రస్తుతానికి విలీనం లేకపోయినా ఫ్యూచర్లో మాత్రం కమలంతో పొత్తు ఉంటుందనే ఫీలర్స్ వదిలారు కేటీఆర్. దీంతో ఫిరాయించాలి అనుకునే నేతలు పునరాలోచనలో పడతారనే స్కెచ్ వేశారు కేటీఆర్. మరి కేటీఆర్ స్కెచ్ వర్కౌట్ అవుతుందా? రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. సీనియర్ నేతలకు తప్ప మిగతా వారికి అస్సలు అర్థం కావు. ఎవరెప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ముఖ్య నేతలు ఎలాంటి ఎత్తులు వేస్తారో తెలియదు. ఒక్కోసారి కావాలని ఫీలర్ ఇచ్చి నేతల నాడిని పసిగడతారు. ఈ విషయంలో కేసీఆర్కు తిరుగులేదన్నది తెలంగాణలో సీనియర్ నేతల మాట. కేసీఆర్ రాజకీయాలు మామూలుగుండవు. ప్లాన్ వేశారంటే ఎలాంటి నేతనైనా ఆయన బుట్టలో పడాల్సిందే. ఈ విషయాన్ని తెలంగాణలో కాకలు తీరిన రాజకీయ నేతలు అప్పుడప్పుడు చెబుతుంటారు. ఈ క్రమంలో కేటీఆర్ కొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ విలీనంపై క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీతో చీకటి ఒప్పందం ఉంటే 5 నెలలు కవిత జైల్లో ఉండేదా అని ప్రశ్నించారు. కవిత బెయిల్ కోసమే ఢిల్లీకి వెళ్తే బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఈ విషయం బీజేపీ నేతలకు బాగానే అర్థమయ్యింది. కొద్ది రోజుల కిందట కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్లారు. కవిత బెయిల్ కోసం సీనియర్ అడ్వకేట్లతో మంతనాలు జరిపారు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ఓ ఫీలర్ బయటికొచ్చింది. బీజేపీలో విలీనం కోసం బీఆర్ఎస్ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారని అందులో సారాంశం. ఆ విషయం లీక్ చేసిందే బీఆర్ఎస్ నేతలు. పైగా దానికి కాంగ్రెస్ నేతలకు లింక్ చేసే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఇదంతా కేసీఆర్ మార్క్ రాజకీయాలని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ బీజేపీ నేతలను ఏమాత్రం నోరెత్తకుండా కేసీఆర్ వేసిన ప్లాన్లో భాగమేనన్నది కాంగ్రెస్ నేతల మాట. ఈ క్రమంలో కొద్ది రోజులుగా బీజేపీ నేతలు సైలెంట్గా ఎందుకుంటున్నారని అంటున్నారు. ఒకప్పుడు బీజేపీ నేతలు ఒంటి కాలుమీది లేచి కారు పార్టీపై విరుచుకుపడేవారు. ఇప్పుడు వారంతా సైలెంట్ అయ్యారు. మరి దీనికి కారణమేమిటన్నది అసలు ప్రశ్న. నిప్పులేనిదే పొగరాదని, కేసీఆర్ మార్క్ రాజకీయాలంటే ఇలానే ఉంటాయని అంటున్నారు కాంగ్రెస్ వాదులు. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ విలీనమంటూ గత కొద్ది రోజులుగా జరిగిన ప్రచారాన్ని ఆలస్యంగా కేటీఆర్ ఖండించగా, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాదు, పొత్తు ఉండనుందన్న తరహాలో కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ కూటమిలోనూ లేని పార్టీలను ప్రజలు ఆదరించలేదని వ్యాఖ్యానించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేలు, కీలక నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇంకొంతమంది చేరేందుకు రెడీగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఒంటరిగా మనగలడం అసాధ్యమని పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే పార్టీని వరుసగా నేతలు వీడుతున్న నేపథ్యంలో వారిని కాపాడుకునేందుకు భవిష్యత్తులో జాతీయ పార్టీ బీజేపీతో పొత్తు ఉంటుందని పరోక్షంగా కేటీఆర్ సంకేతాలు ఇస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ విలీనమంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విలీనం కాదు, పొత్తుకు సిద్ధమని సంకేతాలు పంపినట్లుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంకోవైపు బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తానా ఉందన్నది ఇప్పుడు కాదు, 10 ఏళ్ల నుంచి నడుస్తున్న చర్చ. ఇలాంటి మాటలొచ్చిన ప్రతిసారి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవడం కూడా గులాబీ పార్టీ నేతలకు పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ నిజమే అయితే హ్యాట్రిక్ అటర్ ఫ్లాప్ అయి కారు షెడ్డున ఎందుకు పడుతుంది? పోనీ అదీ కాదనుకుంటే కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత 150 రోజులుగా తీహార్ జైల్లో ఎందుకుంటారు అనేది మినిమం సెన్స్ కదా.
అయినా సరే ఈనాటి ఈ బంధం ఏనాటిదో అని కాంగ్రెస్ నేతలు మీడియా ముందుకొచ్చినప్పుడల్లా ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉన్నారు. ఓవైపు కవితపై ఆరోపణలు, మరోవైపు పార్టీ విలీనంపై వార్తలు వరుసగా వస్తూ ఉండడంతో ఇలా కాదని నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అన్ని విషయాలపైనే ఫుల్ క్లారిటీ ఇచ్చేసుకున్నారు. నిజంగా తమకు బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉంటే మా ఇంటి ఆడబిడ్డ కవితమ్మ 150 రోజులు జైల్లో ఉండేదా? ఎందుకు ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా జైల్లో లేడు? అంతే, ఎవరికి లోపాయికారి ఒప్పందం ఉందో అర్థం చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచే కుట్రలు చేశారు. ఇంకో 50 ఏళ్లు కూడా బీఆర్ఎస్ ఉంటుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా నమ్మండి మహాప్రభోయ్ అని నెత్తి నోరు మొత్తుకొని మరీ కేటీఆర్ చెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. కవిత తనకు చెల్లెలు, సోదరుడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఢిల్లీకి వెళ్లి కలిస్తే తప్పేంటి? ఆ మాత్రానికే ఢిల్లీ పెద్దలతో సంబంధాలుంటాయని అనుకోవడం తప్పు కదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఒకవేళ సీక్రెట్ బేరాలు చేసుకుంటే ఇవాళ ఈ పరిస్థితులు ఉండేవా? అయినా తమకంత అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇంటి ఆడబిడ్డను జైల్లో పెడితే బీజేపీపై కొట్లాడుతూనే ఉన్నా అన్న విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ నేతలు మాయం కావాలని చాలా మంది కోరుకుంటున్నారని, కానీ ఇదేమీ ఇప్పటినుంచి కాదు, బీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచే ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని, బరాబర్ పార్టీ ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పేశారు. ఇంత చెప్పిన తర్వాత కూడా బీఆర్ఎస్ని ముడిపెట్టి రాసే వార్తలు ఆగుతాయో లేదో చూడాలి మరి.